ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క స్వామివారి దర్శనానికి వచ్చాం. పరమ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి. అటువంటి తిరుమలలో దాదాపు కోట్లాది మంది భక్తులు అక్కడికి వస్తున్నారు. ప్రతిరోజు దాదాపు 80,000 నుంచి 1,00,000 మంది వరకు దర్శనం చేసుకుంటున్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రశస్తమైనది ఏంటంటే, మనం తిరుపతికి వెళ్ళి వచ్చిన తర్వాత ఊర్లోకి వస్తే వాళ్ళు మొట్టమొదటి అడిగేది ఏది? లడ్డు ఇచ్చావా, ప్రసాదం ఇచ్చావా, తెచ్చావని. ప్రసాదం ఇచ్చావని అడుగుతాం. లడ్డు అంటే అంత పవిత్రమైనటువంటిది దేవుని ప్రసాదం తిరుమలలోని లడ్డు. అటువంటి ప్రసాదాన్ని, అది అపవిత్రమైనటువంటి ప్రసాదము, దానిలో జంతువుల కొవ్వు కలిసింది అని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఎలాంటి విచారణ జరపకుండా, ఎలాంటి ఎఫ్ఐఆర్ బుక్ చేయకుండా, ఎంక్వైరీ అధికారులు వేయకుండా, ఎంక్వైరీ రిపోర్టు లేకుండా మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద, అప్పుడు ఉన్నటువంటి పాలక మండలి మీద నిందలు వేస్తాడంటే గినా ఎంత దుర్మార్గమైనటువంటి చర్య మనం చూస్తున్నాం. మరి దేవుని దగ్గర కూడా రాజకీయాలు చేయాలా? దేవుని పేరు చెప్పి ప్రతిపక్షాలను ఇబ్బందుల పాలు చేయాలా అనే దురుద్దేశంతో ఇటువంటి ఆరోపణలు చేయడం జరిగింది. మరి ఒకటే చెప్తున్నాను, ఇది ఎప్పుడు జరిగింది? శాంపిల్ ఎప్పుడు తీశారు? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చేశారా? చేయలే. జూలై 2024 ఏప్రిల్ ఎలక్షన్ అయిపోయి మే 6వ తారీఖున చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. శాంపిల్స్ ఎప్పుడు తీశారు? జూలైలో తీశారు. జూలైలో అప్పుడు ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబు నాయుడు. మరి అప్పుడు శాంపిల్స్ తీసి చేసినవంటే కదా, ఆ శాంపిల్స్ కూడా నికరమైనటువంటి ఆధారాలు ఎక్కడా లేదు. కేవలం ఆరోపణలు మాత్రమే చేశాడు తప్పక వాటిని కూడా ఎంక్వైరీ డీటెయిల్ పంపించలేదు. మరి అదే 2000 మార్చికి ముందు, 4 మార్చి ముందు అయితే అప్పుడు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అది చేయలేదు. మరి దాని తర్వాత వీళ్ళు చెప్పేటటువంటి కంప్లైంట్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి నెయ్యి వచ్చేసి సరఫరా చేసేది టెండర్లు పిలుస్తారు. టీటీడీ బోర్డు టెండర్లు పిలుస్తారు. సంవత్సరానికి దాదాపు 73,000 లీటర్లు నెయ్యి కావాలని చెప్పేసి టెండర్లు పిలుస్తారు. ఆ యొక్క 73,000 లీటర్లు నెయ్యి సరఫరా చేసేదానికి టెండర్లు పిలుస్తారు. టెండర్లు పిలిచినప్పుడు అక్కడ క్వాలిఫికేషన్ చూస్తారు. ఎవరికి అర్హత ఉంది, ఎవరు పాల ఫ్యాక్టరీలు పెట్టుకుంటున్నారు, ఎంత వాళ్ళ సామర్థ్యం ఎంత, వాళ్ళకి ఎన్ని లీటర్ల పాలు వస్తున్నాయి, ఎన్ని లీటర్ల నెయ్యి తయారవుతుందని చెప్పేసి వాళ్ళ యొక్క ఎలిజిబిలిటీ చూస్తారు, అర్హత. అంతకుముందు వచ్చేసి హర్ష ఫ్రెష్ డైరీ అనేసి ఒకటి ఉండేది. హర్ష ఫ్రెష్ డైరీ ప్రైవేట్ చేశారు. అక్కడ ఆ డైరీని క్వాలిఫై చేసి దానికి అన్ని రకాల అర్హత ఉంది, వారికి ఆ టెండర్ ఇవ్వచ్చు అని చెప్పేసి ఇచ్చింది ఎప్పుడు
2018 జూన్ మే 29 2018 మే 29వ తారీఖున. అంటే అప్పుడు ఎవరు ముఖ్యమంత్రి? మరి ఎవరికి ఇచ్చారు అది? వాళ్ళే పేరు మార్చుకొని బోలే బాబా అని వాళ్ళ కంపెనీ సేమ్ అదే మేనేజ్మెంటే ఇది చేశారు. మరి ఇదే 2000 కంపెనీకి 73,000 లీటర్ల నెయ్యి కొనేదానికి వాళ్ళకి ఆర్డర్స్ ఇచ్చారు. ఆర్డర్ ఇచ్చే ముందు టీటీడీ బోర్డు సమావేశమై టీటీడీ బోర్డులో ఒక తీర్మానం చేసింది. ఏమని? ఈ యొక్క కంపెనీ అన్ని రకాల అర్హత ఉంది, ఎలిజిబిలిటీ ఉంది, వీళ్లకు ఈ యొక్క 73,000 లీటర్ల టెండర్ను ఆ కంపెనీకి ఇవ్వచ్చు అని చెప్పేసి రిజల్యూషన్ ఇచ్చింది. ఆ రిజల్యూషన్ ఎప్పుడు ఇచ్చింది? 29/5/2018 29/5/2018లో ఇచ్చింది. అప్పుడు ముఖ్యమంత్రి ఎవరు? అప్పుడు టీడీ బోర్డు చైర్మన్ ఎవరు? మరి ఈ బుద్ధ కంపెనీ పరికమాలు అంటే ఇచ్చింది ఎవరు? మీరే కదా, నేర్పించింది మీరే కదా. అది ఆ ముందు ఇచ్చింది ఇదే. ఎప్పుడైతే ఈ యొక్క ఆరోపణలు వచ్చాయో వెంటనే అప్పుడు ఉన్నటువంటి మన ప్రభుత్వం ఉన్నటువంటి టీడీ బోర్డు చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారిని, వై సుబ్బారెడ్డి గారు కానీ కావాల్సిన అసత్యమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు, కావాలని బురద చెల్లుతున్నారు అనే ఉద్దేశం మీద ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తే నిజాలు బయటికి రావు, కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ రావాలా, సిబిఐ ఎంక్వైరీ చేయాలా అని చెప్పేసి మనల్ని కోర్టుకేసాం. సిబిఐ ఎంక్వైరీ టేకప్ చేసి సుప్రీంకోర్టు కూడా చెప్పింది సిబిఐ ఎంక్వైరీ చేసి మీరు ఇన్వెస్టిగేట్ చేసేది. మరి దాంట్లో కూడా సిబిఐ ఎంక్వైరీలో కూడా బాగా ఉన్నటువంటి ఏది కంపెనీలు చేశాయి. ఇవన్నీ కూడా డీటెయిల్గా శాంపిల్స్ తీసుకున్నారు. అప్పుడు ఉన్నటువంటి సిబిఐ తరపున ఉన్నటువంటి ఆఫీసర్లు కూలంకషంగా గుజరాత్లో 2-3 చోట్ల టెస్టింగ్ ల్యాబ్లకు పంపించారు. 2-3 పెద్ద ల్యాబ్స్కి పంపించారు. ఆ ల్యాబ్స్లో అన్నిటిలో కూడా వచ్చిన రిపోర్టు పేపర్లో క్లియర్గా ఉంది. దీంట్లో ఎలాంటి కొవ్వు, యానిమల్ ఫ్యాట్ కలసలేదు అనేటటువంటిది ఇచ్చింది దాంట్లో. అంటే సిబిఐ రిపోర్ట్ ఇచ్చింది కూడా తప్పేనా? అంటే ఈయన చెప్పింది శాసనమా? నువ్వేం చెప్తే అదే. నువ్వేం చెప్పినా ప్రతి ఒక్కటి చెప్తూనే ఉన్నావు. రైతులకు నెలకు సంవత్సరానికి 20,000 అన్నావు, లక్ష రూపాయలు ఇస్తానన్నావు. ప్రతి మహిళకు 18,000 15,000 అన్నావు. ఇలా యువతకు నిరుద్యోగం అన్నీ ఏంటంటే చాలా చెప్పినాడు. అన్ని అబద్ధాలు చెప్తున్నాడు, మోసాలు చేస్తున్నాడు, ప్రజలను మభ్యపెడతా ఉన్నాడు. ఇది కూడా అంతే. ఏదో ఒక విధంగా ఆయన చేసేటువంటి హామీలన్నీ చేయలేక దాన్ని ఏదో ఒక రకంగా డైవర్ట్ చేయాలా ప్రజల్లో. అది ఆ డిస్కషన్ రాకూడదు. చంద్రబాబు వచ్చినా ఏం చేయలేదే, మాకు ఇయ్యలేదే అని చెప్పేసి అంటారు కదా. దాన్ని ఏదో ఒక రకంగా డైవర్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద, వారి యొక్క పరిపాలన మీద ఏదో ఒక రకంగా బురద జల్లాలని ధ్యేయం పెట్టుకొని చేస్తున్నారు అన్నమాట. దాదాపు రేపు మార్చి 2 సంవత్సరాలు అవుతుంది ప్రభుత్వం వచ్చి. ఇప్పటికీ రోజు పేపర్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసాడు, అయిపోయింది కదా, 2 ఏళ్ళు అవుతుంది. ఏం చేసావు నువ్వు చేసింది చెప్పుకో, అంతేగాని ఇంకా జగన్మోహన్ రెడ్డి చేసి నువ్వు ఇచ్చినావు. చెప్పిన మాట ప్రకారం జగన్మోహన్ రైతు భరోసా ఇచ్చినాడు, ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చినాడు, కోట్లాది రూపాయలు ఇన్సూరెన్స్ ఇప్పించినాడు, 0 వడ్డీ ఇప్పించినాడు. మరి డాక్టర్ మహిళలందరికీ ఆసరా కింద కొన్ని కోట్ల రూపాయలు రిలీజ్ చేసినాడు. 45 నుంచి 60 ఏళ్ళ చేయూత ఇచ్చినాడు, పెన్షన్ అడిగిన వాళ్ళందరికీ ఇచ్చినాడు.
అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు. ఎంత అభివృద్ధి జరిగింది చెప్పండి. మనం ఈరోజు ఈ దేవుని దగ్గర ఉన్నాం. దాదాపు ఇక్కడ రోడ్డు ఎంత అధ్వానంగా ఉండేది అసలు. దాదాపు 2 కోట్ల రూపాయలు ఖర్చు దీనంతా రోడ్స్ ఇవన్నీ కూడా డెవలప్ చేశాం. మరి నాగనేశ్వరం కూడా డెవలప్ చేశాం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అన్ని దేవాలయాలకు మంచి ఇంపార్టెన్స్ ఇచ్చాడు. అక్కడ కూడా లేకపోతే సిమెంట్ రోడ్ వేయించాం. నాగనేశ్వర కొండకు కూడా లైటింగ్ చేయించినాం, ఎన్నో డెవలప్ చేసినాం. మరి ప్రతి ఒక్క దేవాలయానికి సీజీఏ ఫండ్ ఇప్పించి కోట్లాది రూపాయలు మనం ఖర్చు పెట్టి దేవాలయాలు డెవలప్ చేసినాం. మరి ఈరోజు ఇటువంటి ప్రసంగాలతో ప్రజలను తప్పుదోవ పట్టించేటువంటి కార్యక్రమాన్ని ప్రజలు ఈరోజు హర్షించడం చాలా బ్యాడ్గా క్రియేట్ చేసుకుంటున్నాడు. అసలు ఆయన మాటల్లో విలువ లేకుండా పోయింది. ఆయన హామీలకు గిట్టుబాటు లేదు. ఏదో చెప్తాంటలే పోతుంది నేనే కదా. మరీ ముఖ్యంగా కోట్లాది మంది హిందువులు ఉన్నారు. వారి మనోభావాలు దెబ్బతినే విధంగా మరి ఆ యొక్క ప్రతి ఒక్కరూ వెళ్ళిన వాళ్ళు కానీ వెళ్ళి తీసుకొచ్చినట్టు లడ్డు తినకుండా ఎవరు ఉండరు కూడా ఈ 5 ఏళ్ళలో. ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరం పోయేవాళ్ళు ఉన్నారు, నెలకోసారి పోయేవాళ్ళు ఉన్నారు, కానీ సంవత్సరానికి ఒకసారి తిరుమల పోయేవాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కరు ఆ ప్రసాదం తినే ఉంటారు. ముఖ్యంగా హిందువులే కాదు, ముస్లిమ్స్. ఇంతియాజ్ అంటే మా బావ అని చెప్పేసి వెంకటేశ్వర స్వామిని బీబీనాయకరం. ముస్లిమ్స్ ఎంతమంది వెళ్తున్నారు దేవుని గడపలో ఎదిగిన ఉగాది రోజు చాలా బాగా ఇది చేసుకుంటున్నారు. ఇంకోటి కూడా మిగతా ఏదైనా పర్వాలేదు కానీ ఫ్యాట్ కానీ పంది కొవ్వెట్టిగిన ముస్లిమ్స్కు ఎంత ఇదేంటిగినా అంత అపవిత్రమైంది. దాన్ని టచ్ కూడా చేయరు అసలు. అది అటువంటి ఇది ఇదే కాదు. నేను చూసిన ఒకసారి బ్రహ్మగారి మఠంలో కొత్తది కారు కొన్నారు, దేవుని దగ్గర పూజ కాడ పెట్టారు, మంచి పూలదండ కట్టారు. కడతానే వెనకబడి ఏదో అక్కడ పంది వచ్చి ఆ పూలదండ కొడుకుపోయింది. వాడు ఆ కారు అక్కడెక్కడే అమ్మేసినాడు. అసలు ఇంటికి కూడా తీసుకుపోలే, ఎవరికైనా ఇచ్చేసి అమ్మేసిపోయినాడు. అటువంటి అపవిత్రమైనటువంటి కార్యక్రమం అది. అటువంటి ఇన్ని కోట్ల మంది హిందువుల ముస్లింల మనోభావాలకు దెబ్బతీసే విధంగా అటువంటి స్టేట్మెంట్ ఇవ్వటము, ఒక ముఖ్యమంత్రిగా ఎలాంటి విచారణ జరపకుండా, ఎలాంటి కేసు రిజిస్టర్ చేయకుండా మరి ఇటువంటి ఆరోపణలు చేసినటువంటి చంద్రబాబు నాయుడికి మనం దేవుడు ఏ రకమైన పరీక్ష పెడతాడో చూడాలి. అయోధ్య కాదు, తిరుపతి ప్రసాదం అంటే నాకు తెలిసి మా వాళ్ళు ఉన్నారు కదా, మా కూతురు, మా అల్లుళ్ళు అందరూ ఉన్నారు. మీరు వెళ్ళేటప్పుడు మాకు తిరుపతి లడ్డు పంపించండి అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏడున్నేవారు కూడా తిరుపతి లడ్డు మాకు ఫస్ట్ వస్తారు వాళ్ళు అడిగేది అదే. మరి పాపం పండింది. పాపం పండిన వాళ్ళకు ఎవ్వరు కూడా కాపాడలేరు. దేవుడే చూస్తున్నాడు. ఈరోజు మనకు కాదు చెప్పేది, ఇది దేవుడిని అపవిత్రం చేసినాడు. అంత పుణ్యక్షేత్రాన్ని అపవిత్రం చేశాడు. అది ఎక్కడో లేదు, మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంది తిరుపతి. మన ఆంధ్రప్రదేశ్లో ఉంది. కనీసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండి అటువంటి ఏమైనా ఆరోపణలు వస్తే కూలంకషంగా విచారణ జరిపించు. నిజంగా అటువంటి ఏమైనా జరిగింటే అటువంటి పని చెయ్యి. మరి ఎలాంటి ఆధారాలు లేకుండా ఇటువంటి ఆరోపణలు చేసి ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడినందుకు దేవుడు, నిజంగా దేవుడు అనేవాడు ఉంటే దీనికి ఆయన ప్రాయశ్చిత్తంగా తిరుమలకు పోయి
నేను పొరపాటు కూడా మాట్లాడాను, ప్రాయశ్చిత్తం కల్పించండి, నన్ను క్షమించండి అని చెప్పుకోకపోతే దేవుడు 100% దానికి ఏ రకమైనటువంటి పనిష్మెంట్ ఉందో మనమే చూస్తాం. తెలుగుదేశం గవర్నమెంట్లో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఆస్తులు కానివ్వండి, బంగారు కానివ్వండి, వెండి కానివ్వండి, డైమండ్స్ కానివ్వండి, డబ్బు కానివ్వండి, ఎందుకంటే దాదాపు రోజు 2 కోట్ల రూపాయలు ఉండిలో కానీ కలెక్షన్స్ కానీ వస్తూ ఉన్నాయి. అటువంటి డబ్బు అంతా చంద్రబాబు హయాంలో తెలుగుదేశం పార్టీ పరిపాలనలో 1300 కోట్లు బ్యాంకులు ఎక్కడ పెట్టాలి? అది బ్యాంకులో పెట్టాలి. ఏ బ్యాంకులు పెట్టాలా? జాతీయ బ్యాంకులో పెట్టాలా. నువ్వు పెట్టింది ఏ బ్యాంకి? ఎస్ బ్యాంక్. అంటే దాంట్లో నీ ఇంట్రెస్ట్ ఏముంది? దేవుని దగ్గర కూడా నువ్వు మామూలు పెట్టుకునేవే. ఎస్ బ్యాంక్ అంటే అది. తర్వాత ఇంకోటి, మన ప్రభుత్వం వస్తానే మొత్తం అంతా పదవులు తీసేసి నేషనల్ బ్యాంకులో పెట్టేశారు, జాతీయ బ్యాంకులో పెట్టడం జరిగింది. మనం ఎప్పుడైతే అమౌంట్ తీసి జాతీయ బ్యాంకులు పెడతానే ఆ బ్యాంక్ ఇది వాళ్ళు ఇచ్చిపెట్టి కొలాప్స్ అయిపోయింది. అదే కొలాప్స్ అయిపోయింది. ఈ రకంగా జరిగింది. మరి అది కూడా ఎప్పుడు జరిగింది? 2018లోనే. 2018లోనే బ్యాంక్ డిపాజిట్ చేయాలన్నా కానీ టీటీడీ బోర్డు రిజల్యూషన్ కావాలా. టీటీడీ బోర్డు రిజల్యూషన్ కావాలా. మరి టీటీడీ బోర్డు రిజల్యూషన్లో అప్పుడు ఉన్నటువంటి పాలకవర్గం మరి ఎందుకని నేషనల్ బ్యాంకులో పెట్టకుండా ప్రైవేటు బ్యాంకులో పెట్టాలని ఆ యొక్క తీర్మానాలు చేసిందో నాకైతే అర్థం కాలేదు. వాట్ ఈజ్ యువర్ ఇంట్రెస్ట్? దానివల్ల నువ్వు ఏ రకమైన లబ్ధి పొందినావు? లబ్ధి పొందలేదా? మరి ఇన్ని నేషనల్ బ్యాంక్స్ ఉంటాయి, వాటిని పెట్టచ్చు కదా. మరి ఇవన్నీ చేసిన తప్పులన్నీ ఆ గవర్నమెంట్లో చేసి ఆరోపణలన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారంటే ఇక్కడ ఇది రికార్డెడ్ ఎవిడెన్స్. ఊర్లో చెప్పేది కాదు. మరి ఈరోజు సిబిఐ రిపోర్ట్ వచ్చింది, ఎలాంటి ఈ యొక్క మానవ ఫ్యాట్ లేదు అని తీర్మానం చేసి ఇచ్చేసింది. ఇప్పటికీ ఈరోజు కూడా ఏదో పేపర్ చూసిన పొద్దున్నే ఫ్యాట్ ఉంది అదే ఎక్కడ ఏమనుకుంటున్నారు నాకు అర్థం కాలేదు. పోనీ ఆ కంపెనీ నువ్వు పెట్టేటి కదా, 2018 నువ్వు పెట్టేటి కదా, ఎలిజిబిలిటీ అని ఇచ్చి వాళ్ళకి పెట్టావు. అదే కంపెనీలో మళ్ళీ చేస్తాను. పోనీ నువ్వు ముందేమన్నా డీటెయిల్గా టెస్ట్ చేయించినావా? లేదు, అది లేదు. అంటే ఊరికి ఆరోపణలు అయితే చేశాడు. పుట్టి ఆరోపణలతోనే ఏదో ఒక రకంగా ప్రజలను నమ్మించాలా, మభ్య పెట్టాలా, జగన్మోహన్ రెడ్డి బురద జల్లాలని తప్పక ఇప్పుడు వాస్తవాలు బయటకు వచ్చినాక ఇప్పుడు చూస్తాడు మీరు పేపర్లు, తెలుగు ఈనాడు కానీ జ్యోతి కానీ వాళ్ళ పేపర్లు చూస్తున్నా ఇప్పటికీ ఇంకా అటువంటి రాతలే రాస్తాడు. ఎంత దుర్మార్గమైనటువంటి పరిపాలన జరుగుతుంది మనం చూస్తాం. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి మీద ఆ పాత దీని మీద చేస్తున్నాడు. మరి ఇటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలనలో ప్రజలు అర్థం చేసుకుంటున్నాడు. ఇప్పుడిప్పుడే దేవుడు అనేవాడు ఉన్నాడు. ఖచ్చితంగా దేవుడు ఎవరికి ఏ రకమైన శిక్ష వేయాలనో వేసేదానికి ఖచ్చితంగా జరిగి తీరుతుంది.